కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయనున్నారని అనౌన్స్ చేయడంతో ఏపీ రాజకీయ వర్గాల్లో అగ్గిరాజేసింది. ఇక్కడ టికెట్ ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ అనుచరులు పవన్ పోటీ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు, నిరసన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ వర్మను మోసం చేశాడంటూ ఆయన అనుచరులు ఆందోళన చేపట్టారు. టీడీపీ జెండాలు, ఫ్లెక్సీలు తగలబెట్టారు. వర్మకు టికెట్ ఇవ్వాలని, లేదంటే టీడీపీ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వర్మ అనుచరులు అల్టిమేటం జారీ చేశారు. పిఠాపురంలో ఒక్క టీడీపీ ఓటు కూడా పవన్ కు పడదని ఘాటు విమర్శలు చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే పవన్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో తనను ఓడించేందుకు జగన్ త్రిముఖ వ్యూహంతో బరిలోకి దిగుతున్నట్లు తెలుస్తుంది. వైసీపీ ఈ ఎన్నికల్లో కూడా పిఠాపురంలో జనసేన అధ్యక్షుడిని ఓడించాలని కంకణం కట్టుకుంది. అందుకు తగ్గట్లుగానే వ్యూహాలు రచిస్తుంది. ఇప్పటికే పిఠాపురం నుంచి వైసీపీ ఎంపీ గీతాను బరిలోకి దింపుతున్నట్లు తెలిపింది. ఇప్పుడు పవన్ ఇక్కడ నుంచి పోటీ చేయడంతో వైసీపీ పిఠాపురాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక్కడ కొత్త ఆపరేషన్ ని ప్రారంభించింది. ఈ క్రమంలో పవన్ ను ఓడించేందుకు ఎంపీ మిథున్ రెడ్డిని రంగంలోకి దింపింది వైసీపీ. ఇప్పటికే గోదావరి జిల్లాల ఇన్ఛార్జిగా మిథున్ రెడ్డిని నియమించిన జగన్ ఇప్పుడు పిఠాపురం బాధ్యతలు కూడా ఆయనకే అప్పగించారు. మరోవైపు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైఎస్ఆర్సీపీలో చేరారు. జగన్ సమక్షంలో పార్టీలో చేరి వైసీపీ కండువా కప్పుకున్నారు. ఇక పవన్ పిఠాపురం నుంచి పోటీ చేయడానికి ప్రధాన కారణం అక్కడ ఉన్న కాపు ఓట్లు. పిఠాపురం నియోజకవర్గంలో సుమారుగా 30% వరకు కాపు ఓట్లు ఉన్నాయి. అందుకే పవన్ ఈ నియోజకవర్గాన్ని సెలెక్ట్ చేసుకున్నాడు. అయితే ఇప్పుడు ముద్రగడ వైసీపీలో చేరడంతో పవన్ ఆశలకు గండి కొట్టినట్లయిందంటున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్.